హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో పొన్నగంటాకు తాలింపు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. చాలా హెల్తీ రెసిపీ. వీడియో మొత్తం ఎక్కడ కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీనికోసం ముందుగా పొన్నగంటాకుని తీసుకొని అందులోని కాడలన్నీ సపరేట్ చేసుకొని ఈ విధంగా ఆకుల వరకు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. కాడలను కూడా వేసినట్లయితే తాలింపు అనేది చేరు వస్తుంది. సో ఈ విధంగా ఆకుల వరకే సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఆకులను ఇంట్లో వేసుకొని ఒక 5 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా ఇంట్లో పండిండే, కానీ దీన్ని ఒక 5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకును వేసుకొని అందులోనే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ½ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఆకులకి బాగా పడుతుంది. కుక్కర్ మూతను కవర్ చేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఈ ఆకుని బాగా ఉడికించుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ ఆకుని ఒక స్టెయినర్లో వేసుకోవాలి. స్టెయినర్లో వేసుకోవడం వల్ల దీంట్లో అడిషనల్గా వాటర్ అనేది ఏమన్నా ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా స్టెయినర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండెలు తీసుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మినపప్పు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని హైలో పెడితే తాలింపు దినుసులు మారిపోతాయి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆకుని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంతగా వేసుకోండి. పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ ఆకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఈ ఆకుని నూనెలోనే బాగా మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుంటే ఆకులోని పసరు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తినే శనగపప్పు అలాగే 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసే తాలింపులో ఈ తాలింపు పొడి అనేది మేజర్ అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆకు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న 5 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలండి. కారాన్ని వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మంటని సిమ్లో పెట్టుకొని కారంలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు పొడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేకపోతే తాలింపు అనేది చేదుగా వస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా పొన్నగంటాకు తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. కంటి చూపుని చాలా బాగా మెరుగుపరుస్తుంది, అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో దీన్ని అయితే ట్రై చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.